మీరు ఎప్పుడైనా విన్నారా సముద్ర లోతుల్లో ఒక పెద్ద నగరం ఉందని? అవును, దాని పేరే అట్లాంటిస్. ఒకప్పుడు అక్కడ ఒక పెద్ద రాజ్యం ఉండేది, అద్భుతమైన నగరాలు ఉండేవి. కానీ ఒక్క రాత్రిలోనే ఆ నగరం మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అవును, నిజంగానే అలాంటి నగరం ఉందా, లేక ఇది కేవలం కథ మాత్రమేనా? ఈ రోజు మనం అట్లాంటిస్ యొక్క రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. అట్లాంటిస్ ఈ నగరం అనేక శతాబ్దాల నుంచి మానవ జాతిని ఆశ్చర్యపరుస్తున్న రహస్యాల్లో మొదటిగా మారింది. ఇది ఇప్పటికీ పుస్తకాల్లో వచ్చే ఒక కథగా మాత్రమే చూస్తున్నారు. కానీ చాలా మంది సైంటిస్టులు మాత్రం ఈ నగరం నిజంగానే ఉందని చెబుతున్నారు. అయితే వాళ్ళు ఎప్పుడు ఒకటే చెబుతున్నారు, అట్లాంటిస్ నగరం టెక్నాలజీలో గాని, సంపదలో గాని, ఖనిజాల్లో గాని ఇలాంటి ఎన్నో వాటికి అది పుట్టినిల్లుగా మారింది. అయితే దీనిపై ఎన్నో కథలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఇది నిజంగానే ఉందా? ఉంటే అది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఈ రోజు మనం ఈ వీడియోలో కోల్పోయిన అట్లాంటిస్ నాగరికతను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లాంటిస్ అనే రహస్య ద్వీపం గురించి మొదటిగా ప్లూటో తన క్రియేటిన్ అనే పుస్తకంలో రాశాడు. ఆయన మాటల ప్రకారం అట్లాంటిస్ అనే నగరం అట్లాంటిస్ సముద్రంలో ఉన్న ఒక పెద్ద ద్వీపంలో ఉంది అని చెప్పాడు. ఆయన అందులో ఏమని రాశారంటే, అట్లాంటిస్ అనేక నగరాలు ఉండేవని, ఆ నగరంలో ఒక శక్తివంతమైన నాగరికత ఉండేదని ఆయన తన బుక్ లో ఇలా పేర్కొన్నారు. అలాగే ఆయన ఈ నగరం మొత్తం ఒక్క రాత్రిలోనే సముద్రంలో మునిగిపోయిందని చెప్పారు. ఇప్పటికీ అది నిజమా లేక కేవలం కల్పితమా అన్నది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే అట్లాంటిస్ ఎలా ఉండేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్లేటో చెప్పినట్లుగా అయితే అట్లాంటిస్ అనేది ఒక పెద్ద నగరం. ఈ నగరం యూరప్ ఎంత ఉంటుందో అంత పరిమాణంలో వ్యాపించి ఉంటుంది. ఆ నగరంలో బంగారం, వెండి, రాగి లాంటి సహజ వనరులతో ఆ నగరం మొత్తం నిండిపోయి ఉంటుంది. అయితే దాని రాజధాని మాత్రం వృత్తాకారంలో ఉండేది. 3 రకాల రింగుల చుట్టూ నీటి కాలువలతో విభజించబడి ఉంటుంది. మధ్య భాగం మాత్రం 5 కిలోమీటర్ల పరిమాణంలో ఉంటుంది. అక్కడ నివసించే ప్రజల దగ్గర ఉన్నంత సంపద గాని, శక్తి గాని ఈ భూమి మీద ఏ రాజు దగ్గర ఉండేది కాదు. కానీ ఆ ఒక్క రాత్రిలోనే ఆ మహాఖండం మొత్తం ఒక భయంకర ప్రళయానికి బలైపోయింది. అట్లాంటిస్ మునిగిన తర్వాత అందులో ఉన్న కళలు, శాస్త్రాలు అన్ని దాదాపుగా అంతరించిపోయాయి. ఇది మనకు ప్లేటో తన బుక్ లో చెప్పిన వివరాలు మాత్రమే. అయితే ఇది కథ మాత్రమేనా లేకపోతే నిజమా అనేది కొంతమంది శాస్త్రవేత్తల మాటల్లో తెలుసుకుందాం. భూగోళ శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే, జియాలజీ మరియు ఓషనోగ్రఫీ ప్రకారం మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అనే ఒక పెద్ద పర్వతం సముద్ర అడుగున దాగి ఉందని కనుక్కున్నారు. అలాగే ఈ భూమి మీద ఉన్న ఆ రోజు దీవాలను చూసి అట్లాంటిస్ యొక్క చివరి జ్ఞాపకాలు అని చెబుతున్నారు. ఇంకొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం ఇది నార్త్ అమెరికా, ఆఫ్రికా, యూరప్ ల మధ్య ఒక బ్రిడ్జ్ లో ఉండేదని, టెక్టానిక్ మూమెంట్స్ కారణం వల్ల మాత్రమే ఈ మహానగరం మునిగిపోయిందని చెబుతారు. అంటే భూగోళ శాస్త్రం ప్రకారం ఈ ఖండం మొత్తం భూకంపాలు అలాగే అగ్నిపర్వతాలు పేలడం వల్ల మాత్రమే అంతరించి ఉంటుందని వారి అభిప్రాయం. ఇప్పుడు మనం కొన్ని ఏలియన్ సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. వీళ్ళు చెబుతున్నది ఏమిటంటే, అట్లాంటిస్ మూలంలో ఏలియన్స్ లేదా హ్యూమనాయిడ్ జీవులు ఉండవచ్చని అనుకుంటున్నారు. వీళ్ళు మానవులతో DNA ఎక్స్పెరిమెంట్ చేసి కొత్త జాతిని సృష్టించారని, ఆ జాతిని అట్లాంటియన్స్ అని పిలిచేవారని చెప్తారు. అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అట్లాంటిస్ లో సుమారు 3 లక్షల మంది నివసించేవారని అనుకుంటున్నారు. వాళ్ళు టెక్నాలజీలో గాని, అభివృద్ధిలో గాని ఈ భూమి మీద ఏ నగరం కూడా సాటి ఉండేది కాదని అనుకుంటున్నారు. అలాగే వాళ్ళు కాలక్రమేణా కొంతమంది అట్లాంటియన్స్ టెక్నాలజీని తప్పుగా ఉపయోగించి ప్రపంచాన్ని ఆధీనంలో తీసుకోవాలని ప్రయత్నించేవారంట. అదే చివరికి వారి పతనానికి కారణమైందని కూడా కొంతమంది చెబుతారు. ఇవన్నీ విన్నాక మీ అభిప్రాయం ఏమిటి? అట్లాంటిస్ నిజంగానే ఒక అద్భుతమైన నగరమా లేక ఇది కేవలం ఒక మిత్ మాత్రమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్టీరియస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా 360 ఎర్త్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో కలుద్దాం.